హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆ శ్రీరామచంద్రుని దయ వలన అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలని కోరుకుంటున్నాను. మంగళవారం మే 12, 2026. ఈరోజు పంచాంగం, అలాగే ఈరోజు తిథి, నక్షత్రం, అలాగే ఈరోజు శుభ అశుభ సమయాలు ఒకసారి చూద్దాం. ముందుగా ఈరోజు ప్రశ్న: భూలోకంలో ఉన్నవారికి పగలు రాత్రి కలిస్తే ఒకరోజు అంటారు. దేవతలకు ఉత్తరాయణం దక్షిణాయనం కలిపితే ఒకరోజు అంటారు. మరి పితృదేవతలకు ఒకరోజు అంటే? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసినట్లయితే కమెంట్స్లో మీ సమాధానాన్ని తెలపండి. ఈరోజు పంచాంగం మే 12, 2026 మంగళవారం, శ్రీ పరాభవనామ సంవత్సరం, వైశాఖ మాసం, వసంత ఋతువు, ఉత్తరాయణం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 5:37, సూర్యాస్తమయం సాయంత్రం 6:29. చంద్రోదయం తెల్లవారుజామున 2:33, చంద్రాస్తమయం మధ్యాహ్నం 2:09. ఈరోజు తిథి దశమి, మధ్యాహ్నం 2:52 వరకు, తదుపరి ఏకాదశి. ఈరోజు నక్షత్రం పూర్వభద్ర, రాత్రి 1:17 వరకు, తదుపరి ఉత్తరాభద్ర. యోగం వైద్యుతి, రాత్రి 11:20 వరకు, తదుపరి విష్కుంభ. కరణం విష్టి, మధ్యాహ్నం 2:52 వరకు, తదుపరి భవ, రాత్రి 2:17 వరకు, తదుపరి బాలవ. ఈరోజు అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 3:16 నుండి సాయంత్రం 4:53 వరకు. యమగండం ఉదయం 8:50 నుండి 10:26 వరకు. వర్జ్యం ఉదయం 7:49 నుండి 9:25 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:11 నుండి 9:03 వరకు. తిరిగి రాత్రి 10:56 నుండి 1:40 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:03 నుండి 1:40 వరకు. ఈరోజు శుభ సమయాలు: బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:08 నుండి 4:52 వరకు. అమృత గడియలు సాయంత్రం 5:21 నుండి 6:52 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:37 నుండి మధ్యాహ్నం 12:29 వరకు. ఈరోజు మంచి సమయాలు: ఉదయం 7:38 నుండి 8:02 వరకు. తిరిగి ఉదయం 8:55 నుండి 10:50 వరకు. తిరిగి ఉదయం 11:54 నుండి మధ్యాహ్నం 12:58 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:06 నుండి సాయంత్రం 6:18 వరకు. ఈ సమయాలలో సాధారణ మరియు రోజువారీ పనులు చేసుకోవచ్చు. అలాగే శుభకార్యాలు, ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే శుభ సమయాలలో చేసుకోవచ్చు. గృహప్రవేశం, కొత్త ఇంటి ప్రారంభం, అక్షరాభ్యాసం, అన్నప్రసన, వివాహం వంటి పెద్ద పనులకు కేవలం పంచాంగం మాత్రమే కాకుండా మీ పంతులు గారి సలహా తీసుకుని చేయడం మంచిది. ఈరోజు విశేషం: హనుమాన్ జయంతి, అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. ముందుగా అడిగిన ప్రశ్నకు సమాధానం: పితృదేవతలకు శుక్లపక్షము, కృష్ణపక్షము కలిస్తే ఒకరోజు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి రోజువారీ పంచాంగం కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.